ఆ? ఇప్పుడు నక్షత్రాన్ని చూడండి. ఐదో నక్షత్రం అంటే అగ్ని రాశిలో ఉండే ఐదో నక్షత్రం మేషరాశిలో పడుతుంది. అగ్ని రాశిలో ఉండే మిడ్ పాయింట్ వచ్చి మేషంలోనే పడుతుంది. సింహంలో వచ్చిన ఐదో పాదం తీసుకోండి. సింహంలో ఐదో పాదం ఏమిటి? సింహంలో పడుతుంది కదా. ఐదో పాదం సింహంలో పడుతుంది. అగ్ని రాశిలో ఉండే ఐదో పాదం సింహంలో పడుతుంది. సారీ, ఐదో పాదం సింహంలో. భరణి ఒకటో పాదము ఐదో పాదము అంటే శుక్రుడి యొక్క ఒకటో పాదం. శుక్రుడు భరణి, పుబ్బ మరియు పూర్వాషాఢ సింహంలో పడుతుంది. అదే మీరు అర్ధరాశిలో తీసుకున్నారనుకోండి, ఐదో పాదం ఎక్కడ పడుతుంది? అన్ని వృషభంలోనే పడతాయి. అన్ని వృషభంలోనే పడతాయి. కామరాశిలో తీసుకున్నారనుకో, కామరాశి ఆరుద్ర అంటే రాహు యొక్క మూడవ పాదం. రాహు యొక్క మూడవ నక్షత్రం కామరాశుల్లో అంటే కుంభంలో పడుతుంది. కుంభంలో ఫస్ట్ లార్డ్ వచ్చి శాటర్న్, రెండో లార్డ్ వచ్చి రాహు అవుతాడు. దీనివల్ల కుంభానికి ఇద్దరు లార్డ్లు. కుంభం. అదే మోక్ష రాశి తీసుకున్నారనుకోండి, మోక్ష రాశిలో ఐదో పాదం అంటే ఏమవుద్ది? పుష్యమి, వాయిస్ రావట్లేదు సార్. పుష్యమి, వాయిస్ రావట్లేదు సార్. నెట్ ప్రాబ్లం. మీ వాయిస్ రావట్లేదు. ఇప్పుడు వస్తుంది సార్. మళ్ళీ చెప్పండి. వాయిస్ రాలేదు ఇంకా. ఎందుకు రాలేదు? మీ వాయిస్ అసలు వినపట్టలే నాకు. పుష్యమి చెప్పండి. వాయిస్ రాలేదు. ఫుల్ ఏందో. ఇప్పుడు బాగా వస్తుంది సార్, చెప్పండి. ఎందుకు రాలేదు? మీది వాయిస్ నెట్ స్లో అయిపోతే మీ వాయిస్ రాదు సార్. నెట్లో రాహు వచ్చి భోగకారకుడు కాబట్టి రాహు నక్షత్రం మూడో పాదం ఎక్కడ పడుతుంది? అదే మోక్ష రాశికి వచ్చేలోగా శని యొక్క నాలుగో పాదం వచ్చేసి వృశ్చికానికి మొదటి ఫస్ట్ లార్డ్ వచ్చి కుజుడైతే రెండో లార్డ్ కేతువు. ఇప్పుడు ఈ విధంగా రాహు కేతువులకి ఇల్లుని పరిచారు. రెండో, ఇది మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా ఐదో నక్షత్రం కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే అర్ధరాశిలో పడే ఐదో నక్షత్రం వర్గోత్తమం అవుతుంది. ఐదో పాదము అర్ధరాశిలోది వర్గోత్తమం అవుతుంది. అన్ని వృషభ రాశిలో పడుతుంది. అందుకని అది చాలా పుష్కర నవాంశ పాదం కూడా అంటాం.
ఇదొక్కటే పుష్కర నవాంశ పాదంగా వస్తుందన్నమాట. అదే విధంగా అంటే మనం చెప్పుకునే ఒకటి మిడ్ పాయింట్ లో, రాశి యొక్క మిడ్ పాయింట్ లో పుష్కర నవాంశలో వచ్చేది అర్ధరాశులే. మండలికి 2 పాదంలో పడితే మనకి మంచి డబ్బులు వస్తాయనే అర్థం. అదేంటి, చంద్రుడి యొక్క రెండవ పాదం శ్రవణ, ఈ పాదాల్లో పడితే మంచిది. దేనికి? వస్తు రూపేణా డబ్బులు గుంజేదానికి. తర్వాత కామరాశిలో వచ్చే 5వ పాదం అంతా వచ్చి మీరు చూశారంటే రాహు ఆరుద్ర 3, స్వాతి మరియు శతభిష 3, ఇవన్నీ మన కుంభరాశిలో పడతాయి. కామం అధికంగా కావాలనుకుంటే రాహు యొక్క 3వ పాదం, అంటే రాహు యొక్క 3వ పాదంలో చంద్రుడు వచ్చేటప్పుడు కామం ఎక్కువగా ఉంటుంది. పుట్టుతారు. స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం 3వ పాదాన్ని శాంతి ముహూర్తాన్ని నిర్ణయిస్తుంటారు. స్వాతి 3వ పాదం మంచిది. తర్వాత మోక్ష పాదం వచ్చేసి పుష్యమి 4వ పాదం. కాబట్టి సెకండ్ లార్డ్ వచ్చి కేతుగా మారుతాడు. అన్ని కేతువు పడతాయి 5వ నక్షత్ర పాదాలు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఏ విధంగా మారుతున్నాయి అనేది పర్ఫెక్ట్ గా మనం నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయండి, బైహార్ట్ చేయండి, గుర్తు పెట్టుకో, వాటినే మెమరీ అయిపోవాలి. ఇది మాన్యువల్ వస్తే గానీ బైహార్ట్ కాదు. మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు. ఈయన అర్థమైనట్టే ఉంటుంది, అర్థం కాకుండా పోద్ది. ఇది ఎప్పుడు అర్థమైందో మీరు ఈజీగా చెప్పొచ్చు. ఏదైనా ఒక మీ వయసు ఎంత, ఎక్కడ ఉంది, ఏ ఇంట్లో ఉంది, 40 నక్షత్ర పాదం ఏ ఇంట్లో వస్తుంది? 4×9=36 సింహరాశిలో వస్తుంది. అంటే మీ లగ్నానికి సింహానికి ఏంటిది 40వ సంవత్సరం తొడరపు చూడండి. మీ యొక్క అదే 40వ పాదం సోల్ పాయింట్ చూడండి, అంటే ఆత్మ బిందువు. 40వ పాదం అంటే నాలుగోది, అంటే అది ఎక్కడ పడుతుంది? 4వ కర్కాటకంలో పడుతుంది. సో కర్కాటకంలో పడుతుంది. మీరు మీ లగ్నానికి కర్కాటకానికి లింక్ చూడండి, మీ లగ్నానికి ఆ సోల్ పాయింట్ సింహానికి లింక్ చూడండి, మీ లగ్నానికి రవికి లింక్ చూడండి. మీకు ఎన్ని విషయాలు లేదు. మనం ఇవి లేయర్లుగా చేసుకోవచ్చు. మీరు లగ్నం నుంచి చేయొచ్చు, కాలపురుష కుండల నుంచి చేయొచ్చు, చంద్ర చూసుకోవచ్చు. ఈ వస్తువులు ఈ నక్షత్ర పాదం అంటే 1 సంవత్సరము ఒక పాదానికి మీరు కేటాయించారంటే మీరు ఎన్ని లేయర్లైనా చేయొచ్చు. ఒక్కో లేయర్ లో మీరు ఒక్కో వస్తువు. ఇది ఒక గ్రహం, ఏదైనా గ్రహం ఒక నక్షత్ర పాదం ఎక్కింది అనుకోండి, కాలపురుష కుండల నుంచి అది ఎన్నో పాదం లెక్కేసుకోండి. తర్వాత అదే గ్రహము నవాంశంలో ఏ పాదంలో దానికి 1 కలుపుకోండి. అది మీ యొక్క నడుస్తున్న సంవత్సరం. ఆ సంవత్సరంలో ఈ గ్రహము మీ లగ్నానికి ఏ భావంలో ఉందో దాన్ని యాక్టివేట్ అవుతుంది. ఖచ్చితంగా దాని రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు 4వ భావం యాక్టివేట్ అయింది అనుకో, ఇల్లు కట్టడము అటువంటివి ఉంటాయి.
ఇప్పుడు 20 సంవత్సరం ఉంది. ఆ గ్రహం 4వ భావంలో ఉంది. D1 D9 వాటి వచ్చింది నడుస్తున్న సంవత్సరం. నడుస్తున్న సంవత్సరం మీకు ఒక మంచి జరగద్ది ఆ భావానికి సంబంధించినవి. ఇప్పుడు 7వ భావంలో ఉందండి, పెళ్లి జరగవచ్చు. ఖచ్చితంగా మ్యాథమెటికల్ గా ప్రతి ఒక్కరికి యూనివర్సల్ గా ఉంది ఈ రూలు. ఇప్పుడు A+B² = A² + 2AB + B² చెప్పిన విధంగా ఉంటుంది. అంటే మనం ఇంతవరకు అంటే అనుమానంతో చెప్తాం. అనుమానం అంటే ప్రాబిలిటీ థియరీ. జరగవచ్చు, జరిగేదానికి అవకాశం ఉంది, అనుకూలము, ఫేవరబుల్ అట్లా అందరూ జాతకాలు వస్తారు. మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని సైంటిఫిక్ గా ఎట్లా తీసుకోపోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగమే ఈ నక్షత్ర పద్ధతి. ఈ భృగునంది నాడి నక్షత్ర పద్ధతిని మనం తీసుకొని చేస్తాం. మనం ఒక పాదానికి ఒక సంవత్సరం అని చెప్పాం, ఒక నక్షత్రానికి ఒక సంవత్సరం కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే అప్పుడేమో 4 సంవత్సరం అవుతుంది, అట్లా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకోటి ఉంది, ఒక రాశికి 12 సంవత్సరాలు, ఒక రాశికి 9 సంవత్సరాలు. ఇప్పుడు గురువు ఎన్ని సంవత్సరాలు తిరుగుతుంది రాశి కూడా కాలాన్ని విభజించుకొని మనం చేస్తే ఫెంటాస్టిక్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇది ఈ విధంగా ప్రోగ్రెషన్స్ భృగు ఎప్పుడో రాశాడు. దాని తర్వాత భృగు మళ్ళా తర్వాత పెరిగే కొంది కాలక్రమేణా అతని లగ్నాన్ని కూడా తీసుకొని చాలా నిర్ణయించాడు. అన్నీ వచ్చి 100కి 100% చదివినా, చెన్నైలో చదివినా, హైదరాబాద్ లో చదివినా ఇదే. సో ఈ విధంగా మ్యాథమెటికల్ గా దృఢపరిచి హలో చెప్పండి. ఏం మిస్ చేసాం? మిస్సింగ్ కాదు సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అంతే. మీ వాయిస్ సడన్ గా బ్రేక్ అవుతుంది. ఇప్పుడు వచ్చింది మళ్ళీ. మెర్కురీ స్థిరాస్తులు 4, 8 కాల వీడియో సరే పెట్టేసేది, చూద్దాం ఇంకోసారి చేసుకునేటప్పుడు. సరే సార్, ఓకే సార్, ఓకే సార్. అయితే ధన్యవాదాలు సార్. క్లోజ్ చేయనా సార్? అయిపోయింది. పుష్కర ఆన్సర్ తొందరగా పూర్తి చేసాం. దీనికి మనం మొన్న చెప్పేటప్పుడే కొద్దిగా నిదానంగా లాగినాం అనుకుంటా. 4/8/12 చూద్దామా? 4/8/12 కంప్లీట్ అయిపోయిందా? చెప్పారు క్వశ్చన్ చెప్పారు సార్. ఓకే సార్, అయితే సైనింగ్ ఆఫ్ సార్. ధన్యవాదాలు. అంతే చాలు, దీంతో కట్ చేసేయండి, పెట్టేసేయండి.